ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటి అంటే, నీ తల్లి యొక్క అనుగ్రహము నీకు తోడవబోతుంది. అలాగే నీకు నిజం చెప్పాలి అంటే నీ జీవితమే గొప్పగా మారిపోబోతుంది. నీవు వింటున్నది, నేను చెబుతున్నది అంతా కూడా నిజమేనమ్మా. ఒక్కసారి ఈ మాటలను అన్నిటినీ కూడా నీవు పూర్తిగా విన్నట్లయితే నీకు అప్పుడే అర్థమవుతుంది నేను దేని గురించి చెబుతున్నాను అనేది. కాబట్టి ఏమాత్రము కూడా నీవు ఆలస్యం చేయకుండా మరి నీ తల్లి చెప్పేటువంటి మాటలను వినడానికి నీవు పూర్తిగా సిద్ధంగా ఉన్నావు కదా అనేసి అమ్మవారు అయితే ఈ విధంగా మనకు ఈ సందేశం ద్వారా తెలియపరచాలి అని అనుకుంటున్నారండి. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగానే నీవు చాలా అదృష్టవంతుడు బిడ్డ. నీ యొక్క జీవితం చాలా చక్కగా ఆనందంగా మార్చబోతున్నాను. ఈ తల్లి యొక్క అనుగ్రహం అతి త్వరలోనే నీకు అద్భుతంగా మారిపోబోతుంది. అలాగే నీ జీవితంలో నీవు మునుముందు రోజుల్లో నీ యొక్క జీవితాన్ని చాలా సక్సెస్ఫుల్గా ఆనందంగా రాణించబోతున్నావు అని నీకు హామీ ఇచ్చి మరీ చెబుతున్నాను. గతంతో పోల్చుకుంటే అంటే నీ యొక్క గతంతో అంతా కూడా నీ యొక్క చెడు దశకు ముగింపు అనేది చెప్పబోతున్నావు. అంటే నీ యొక్క చెడు దశని అంతా కూడా నీ నుండి దూరం చేయబోతున్నాను. ఇది గతమని నేను ఎందుకు అన్నానో తెలుసా? నీ గతంలో నీకు చాలా చేదు అనుభవాలు, నీ యొక్క గతంలో నీకు కష్టాలు నష్టాలు తప్ప ఏది కూడా నీకు మిగిలిందే లేదు. అయితే ఇప్పుడు కూడా నీవు అనుకోవచ్చు, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా నా జీవితంలో ఏదైనా మార్పు వచ్చిందా తల్లి అని నీవు నన్ను అడగవచ్చు. రాబోయేటువంటి మరికొన్ని రోజుల తర్వాత నీ జీవితంలో ఊహించినటువంటి మార్పును నీవు చూడబోతున్నావు అనే చెప్పుకోవాలి. గతంతో పోల్చుకుంటే చాలా అంటే నీకు ఎన్నైతే అవసరాలు ఉన్నాయో, నీ చేతికి ఎంతైతే ధనం కావాలి అని నీవు అనుకుంటున్నావో, నీ యొక్క కష్టాలు అన్నీ తీర్చేటువంటి ధనము అయితే నీ చేతికి రాబోతుంది. గతంలో నీకు కొన్ని అప్పులు ఉన్నాయి. ఈ జీవితంలో ఎంత సంపాదించినా కూడా చేతిలో ఒక రూపాయి అనేది దానితో పోల్చుకుంటే ఎన్నో ఖర్చులను, కష్టకాలాన్ని ఎంత బాగానో నీవు నెట్టుకుంటూ వచ్చావు. అప్పులు కట్టుకోవడం, ఈ విధంగా ఏదో ఒక ఖర్చు, రాబోయేటువంటి ఖర్చులు అన్నీ కూడా నీ కోసమే ఎదురు చూస్తూ ఉండడం, చేతిలో డబ్బు అనేది నిలవకపోవడం, ఎప్పటికప్పుడు వచ్చినటువంటి రూపాయి ఖర్చు అయిపోవడం, ఇటువంటివి అన్నీ కూడా నీకు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇటువంటి చేదు అనుభవాలు నీకు ఎన్నో ఎదురవుతూ వచ్చాయి. రాబోయేటువంటి మరికొన్ని రోజులు మాత్రమే ఇటువంటివి అన్నీ కూడా నీకు మాయమైపోతున్నాయి. డబ్బుకు ఎటువంటి లోటు అనేది నీ యొక్క జీవితంలో చోటు చేసుకోకపోలేదు. ఎటువంటి రూపాయి అనేది నువ్వు కావాలి అనుకుంటున్నావో అటువంటి అన్నీ కూడా నీకు చేతికి దక్కబోయేటువంటి రోజులు అతి సులువులోనే ఉన్నాయని నీవు గుర్తించాలి. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నీవు ఏది కూడా నమ్మవద్దు. ఎందుకంటే ధనపరంగా గొప్ప యోగ కాలము అనేది నీకు మొదలవు కాబోతుంది. నీకు చెప్తున్నాను, ఇది గుర్తుంచుకో. ఎందుకంటే కష్టే ఫలి అంటారు కదా, కష్టం లేనిది ఏది కూడా మన చేతికి రాదు. నీ యొక్క వృత్తి యందు, నీ యొక్క వ్యాపారమునందు, చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీవు మంచి మంచి శుభవార్తలు వినబోతున్నావు. అందులో ఒక శుభవార్త, నీవు వ్యాపారం చేసుకునేటువంటి వాడివైతే నీ యొక్క బిజినెస్లో చిన్నవి కాస్త పెద్దగా మారి వ్యాపారవేత్తల యొక్క పరిచయాలు అనేవి నీ యొక్క బిజినెస్ను ఎదుగుదలకు నీకు అయితే ఖచ్చితంగా ఒక సవాళ్ళు బాటగా నీకు ఏర్పడతాయి. ఎందుకంటే పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా, వారి యొక్క సలహాలతో, వారి యొక్క ప్రవర్తన తీరుతో, వారి యొక్క అడుగుల తీరుతో నీకు మంచి కాలము అనేది ప్రారంభం కాబోతుంది. అలాగే ఇంకా నీ చుట్టూ ఉన్నటువంటి వారి మాటలను అయితే అసలు నీవు నమ్మవద్దు. అందరూ కూడా డబ్బు కోసమే, ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగానే కష్టపడుతూ ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా చెప్పలేం కదా. కొందరు ఏంటంటే ఎంత కష్టపడినా కూడా ఆ యొక్క రూపాయి అనేది రావడం చాలా కష్టం అవుతుంది. ఆ యొక్క రూపాయి అనేది ఎంతో కష్టం చేసుకొని ఆ యొక్క యోగ కాలము అనేది ఉంటేనే తప్ప ఆ యొక్క యోగ కాలము అనేది రాకుండా ఉండదు. కాబట్టి ఆ యొక్క యోగ కాలాన్ని నీవు ఉపయోగించుకునేందుకు తప్పకుండా నీవు ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క శ్రమను కూడా నేను కూడా సఫలీకృతం చేస్తాను. నీవు మాత్రం ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకో. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపారాధన చేయడం అసలు నీవు మరవకు. ఆ తల్లిని చక్కగా శుక్రవారం రోజున ఎరుపు మందారాలతో కానీ లేదంటే ఎర్రటి గులాబీలతో కానీ చక్కగా అలంకరించుకొని అమ్మవారికి సంబంధించినటువంటి సహస్రనామాలను చదువుకుంటూ అమ్మవారికి ధూప నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా ప్రసన్నం చేసుకో. ఇక మరొక శుభవార్త అని చెప్పాను కదా. మొదటి ఏమిటి అంటే నీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆ యొక్క మార్పులు అనేవి నీవు చూస్తూ గమనిస్తూ ఉంటావు. అంటే నీవు రూపాయి పెట్టిన దగ్గర 10 రూపాయల యొక్క
ఆదాయం అనేది నీకు కలుగుతుంది. ఈ విషయాన్ని నీవు అయితే ఇక గుర్తుంచుకో. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే, ఇక నీ యొక్క కుటుంబ విషయాలకు సంబంధించినటువంటి అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న కలహాలతో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది సర్వసాధారణం అనుకోండి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి బిడ్డ. కానీ ఇక ఈ సందర్భంలో ఏంటంటే మీకు ఎంత పెద్ద పెద్ద గొడవలు ఉన్నప్పటికీ కూడా మీ మధ్య వచ్చేటువంటివి అన్నీ కూడా చిన్నగా సర్దుమణిగిపోతాయి. ఏముందులే అంతా సర్దుకొని పోవాలి అనేటువంటి రియలైజేషన్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీరంతా మీరే సర్దుమణిగిపోతారు. కొంచెం ఓర్పు అనేది మీకు చాలా సహనంగా చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆ తల్లి మన యొక్క బిడ్డలను ఆశించి ఈ రెండు శుభవార్తలను అయితే చక్కగా మనకు మన యొక్క శ్రేయస్ కొరకు ఈ విధంగా తెలియజేశారండి. అలాగే నీవు ఏదైనా ఒక కొత్త నిర్ణయాలు తీసుకునే దగ్గర కూడా ఎవరైనా తెలిసిన వారి దగ్గర వారిని సంప్రదించి వాళ్ళ యొక్క ఆలోచన మేరకు నీ యొక్క ఆలోచన ఒకటే కాకుండా వారిని సంప్రదించి ఎవరైనా పెద్దలను కానీ లేదంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ వారి యొక్క సలహాల మేరకే నీవు నిర్ణయాలు అనేది తీసుకో బిడ్డ. అలాగే భార్యాభర్తలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరితో ఒకరు సలహాల యొక్క మేరకే మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఒకరి కోసం ఒకరు పుట్టారా అన్నట్లుగానే మీరు ఉండాలి. మీ యొక్క బంధము అనేది ఈ విధంగా కొనసాగినప్పుడే మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఇరువురి బంధాలు కూడా చాలా క్షేమంగా మీ ఉండేటువంటి కలహాలు ఏది లేకుండా సంతోషంగా సాగిపోబోతుంది. అలాగే మీరు ఇరువురు కూడా ఒకరికొకరు చక్కగా సలహాలు ఎంచుకోవడం వలన మీ ఇరువురు మధ్య దాపరికాలు అనేవి లేకపోవడం వలన మీ మధ్య ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని ముందడుగు వేయండి. కాబట్టి భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది చక్కగా ఉండాలి. పిల్లల యొక్క చదువును వారి యొక్క ఎదుగుదలను కూడా చక్కగా గమనించి మీరు ఇరువురు మధ్య ఏదైనా చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా చక్కగా తొలగించేటువంటి భావన అనేది మీలో ఉండాలి. అలాగే మీ పిల్లల యొక్క చదువు వారి యొక్క ప్రవర్తన అంతా కూడా మీరు నడుచుకునేటువంటి ప్రవర్తన ద్వారానే అలాగే మీరు చెప్పేటువంటి మాటల వల్ల మీరు ప్రవర్తించేటువంటి తీరు ద్వారానే వారి యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అని మీరు తప్పకుండా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇరువురు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటేనే కుటుంబంలో ఉండేటువంటి బంధాలు అన్నీ కూడా నిలబడతాయి. మీకు కూడా గౌరవం అనేది దక్కుతుంది. అలాగే నూతనమైనటువంటి జీవితాన్ని మరలా మీరు ఇరువురు కూడా తిరిగి పునరుద్ధరించుకోవాలి అని అలాగే మీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు ఇరువురు కూడా సంతోషంగా గడపాలి అని ఈ తల్లి మీరు నా తల్లిగా నమ్ముకునేటువంటి ఈ తల్లి ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటుంది అని గుర్తుంచుకోండి. సరిగా పలుకోకపోవడం ఇరువురు కూడా ఇరువురి మధ్య కూడా సంబంధాలు లేకుండా అసలు నీకు నాకు సంబంధం ఏంటి అనే విధంగా అన్నట్లుగా బ్రతకడం ఇటువంటివి అన్నీ కూడా పిల్లలు గమనిస్తారు అనేటువంటి విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏ పని అయినా కానీ ఏ మాటను అయినా కానీ ఇరువురు ఒకే విధంగా ఉండే విధంగా చూసుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మీ యొక్క జీవిత పయనం అనేది సాగించడం ద్వారా ఎన్నో బంధాలు అనేవి మీకు గౌరవం ఇవ్వడమే కాదు మిమ్మల్ని ఆదర్శనీయంగా చేసుకొని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఏ నిర్ణయం అయినా కానీ తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని అంతా సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి విషయాల గురించి మీరు చర్చించుకొని ఒక చక్కని మార్గాన్ని ఎంచుకొని ఇక మిగిలింది అంతా కూడా మీకు మునుముందు రోజుల్లో అంతా కూడా సవ్యంగానే సాగిపోతుంది అని మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఈ తల్లి మీకు సృష్టించి మరీ ఇవ్వబోతుంది అని తెలుసుకోండి. ఆనందంగా సంతోషంగా మీ యొక్క జీవితాన్ని మీరు గడపాలి అని నీ తల్లి ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటుంది. సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో మీకు పూర్తిగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాము. అలాగే ఈ యొక్క సందేశం ద్వారా మీకు వచ్చినటువంటి ఈ మాటలకు మీరు ఏటువంటి మార్పు అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందో మీరే గ్రహించుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదండి ఈ అమ్మవారు దేన్ని ఉద్దేశించి మనకు ఈ సందేశాన్ని పంపించారో మీకే అర్థం కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.